లాల్ బజార్లోని హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలు సరికాదని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. సామాన్య ప్రజలకు దైవ దర్శనానికి అనుమతి లేకుండా ఆర్మీ వాళ్లు ఆంక్షలు విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం లేకపోవటం బాధాకరమని అన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హనుమాన్ దేవాలయానికి దారి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బ్రిగేడ్ తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తారని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఆర్మీ ఆంక్షలతో ఆంజనేయ స్వామి బంధించలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ ఈఎంసీ కమాండెంట్ లెఫ్టినెంట్ స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవుడు అనాదిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మొక్కులు చెల్లించుకొని శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ ఉత్సవాన్ని కూడా జరుపుకున్న ప్రాంతం ఈ మధ్య కాలంలో అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఆ బ్యాడ్ డేస్ని ఆసరా చేసుకొని దీన్ని మూసేసి ఇవాళ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఆంక్షలతో కూడినటువంటి పూజలు ఆంక్షలతో కూడినటువంటి అలౌ చేయడం అనేటువంటిది స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇద్దరితో మాట్లాడినా, ఎంసీఎంఈ వారితో మాట్లాడినా, తాసాతో మాట్లాడినా, ఇద్దరితో మాట్లాడి హిందువుల సెంటిమెంట్ని, వాళ్ళ మనోభావాలని, వాళ్ళ విశ్వాసాలని కాపాడే కర్తవ్యం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద చర్చించే అంశం కాదు ఇది. వాళ్ళకి వెనకకెళ్ళి ఆ రోడ్ ఉంది, రోడ్ అప్రోచ్ ఉంది కాబట్టి ఆ రోడ్కు ఒక గేట్ కనుక పెడితే పర్మనెంట్గా వాళ్ళు పూజలు చేసుకునే ఆస్కారం ఉంది. లేనట్లయితే వెహికల్ని అలౌ చేయకుండా ప్రతిసారి ఐడెంటిటీ కార్డు చూపించి పూజకు రావాలంటే ఎంత ఇబ్బంది తెలుసు. కాబట్టి 2-3 కిలోమీటర్లు తిరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ వస్తా అని చెప్పినారు. నాకు తెలిసి దీని మీద రాజ్నాథ్ సింగ్ గారికి, రక్షణ శాఖ మంత్రి గారు కూడా, ఎందుకంటే మిలిటరీ కంటే ముందు ఇక్కడ పూజ ఉంది, ఇక్కడ పూజ ఉంది. భగవంతుడు అందరికి భగవంతుడే కాబట్టి అందులో ఆంజనేయ స్వామి ఆయన శక్తిని బంధించడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి డెఫినెట్గా దీని మీద మరొకసారి అప్రోచ్ అయ్యి ఇక్కడ అధికారులతో మాట్లాడుతూ కాని పక్షంలో రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వస్తుంది.